నమస్కారం. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా కోడమూరులో టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటన. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా. రాజేంద్రనగర్ ఆర్టీసీ కార్మికులకు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతు. తెలంగాణ ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త. బంజారాహిల్స్ పిఎస్ పరిధిలో ఘటన. ఇక డీటెయిల్స్ చూద్దాం. కేరళ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో 2020 జనవరి 1 నుండి 3 వరకు జరిగే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్ పిలుపునిచ్చారు. సూర్యాపేట మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఆఫీసర్ బ్యారర్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తూ చట్టం రద్దుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగా వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టివేయబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయడంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. దేశంలో ఉన్న 15 కోట్ల మంది వ్యవసాయ కార్మికులకు సమగ్ర కేంద్ర శాసన చట్టం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశ ప్రజలందరికీ 3 పూటల బువ్వ పెడుతున్న వ్యవసాయ కార్మికులకు నెలకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 600 రూపాయలు వ్యవసాయ కార్మికులకు ఇవ్వాలని కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రతిష్టపరిచి కేరళ ప్రభుత్వం లాగా 16 రకాల నిత్యావసర వస్తువులను ప్రతి నిరుపేద కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోటి ఆశలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళిత గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల సాగు భూమి వంటి హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అటకెక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు 57 సంవత్సరాలు నిండిన వారందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నేటికి ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో లక్షలాది మంది ఇల్లు లేని వారు ఉంటే 100ల్లో ఇల్లు కట్టిస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించిన పాపాన పోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రజలు డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి జబ్బుల బారిన పడిని చనిపోతూ ఉన్నప్పటికీ వారికి సరైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. జనవరి 1, 2, 3 తారీఖుల్లో కర్నూలులో అఖిల భారత మహాసభలు జరుగుతుంది. దేశవ్యాప్తంగా దీనికి డెలిగేట్స్ హాజరవుతున్నారు. దేశంలో వస్తున్నటువంటి మొత్తం వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని దీనిలో చర్చించబోతున్నాం. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం ఆధారంగా బతుకుతున్నటువంటి వ్యవసాయ పనిదినాలు దేశవ్యాప్తంగా కలుపుకొని మెకనైజేషన్ వ్యవసాయ రంగంలో పెరగడం వల్ల గ్రామీణ పేదలు పట్టణాలకు వలస వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పట్టణాలకు వలస వచ్చేటటువంటి పేదవాళ్ళకి పునరావాసం కల్పించడం కానీ, నివాస యోగ్యాన్ని కల్పించడం కానీ, అట్లాగే వాళ్ళకు కావాల్సినటువంటి ఇతరత్ర జీవన పద్ధతుల్ని కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేదల హక్కుల కోసం రానున్న కాలంలో ఆందోళన పోరాటాలు నిర్మించడం కోసం ఈ మహాసభలో చర్చలు జరగబోతుంది. అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులందరినీ ప్రభుత్వం గుర్తించాలి, వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అట్లాగే దేశవ్యాప్తంగా జీవిత బీమా సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించాలి. పని ప్రదేశంలో చనిపోయినటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అట్లాగే దేశంలో భూమి లేనటువంటి వాళ్ళు, నివాస యోగ్యం లేనటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. వీళ్ళకందరికీ మిగులు భూముల్ని ప్రభుత్వం పనిచేయాలి. అట్లాగే నివాస స్థలాలు కేటాయించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ఆవాస యోజన కింద గృహ నివాసాలను నిర్మించి ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా అలాంటి ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాం. తెలుగుదేశం అధికారంలో వచ్చినప్పుడు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా పత్తికొండ వెళ్తూ
కోడమూరులో ఆగిన టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్వాగతం పలికారు. కోడమూరు తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో కలిసి నారా లోకేష్ అల్పాహారం తీసుకున్నారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి లోకేష్ మాట్లాడుతూ జగన్ ఎన్నికల ముందు కూతలు కూసి గెలిచిన తర్వాత సంక్షేమ పథకాలను కోతలు పెట్టాడని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. రానున్న రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చాలి 200 రూపాయలు పెన్షన్ 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేశారు. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా 1000 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు చంద్రన్న బీమా ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు, నిరుద్యోగ భృతి నిరుద్యోగులు ఎక్కడున్నా కూడా నెలకి 2000 రూపాయలు భృతి ఇచ్చిన ఆదుకున్న ప్రభుత్వం మన చంద్రన్న ప్రభుత్వం. అన్న క్యాంటీన్, ఇంకో పక్కన రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకం, ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలు చేసిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పండుగలు వస్తే పండుగ కానుకలు ఇచ్చారు, అవునా కదా? అన్ని చూసాం. ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలకడానికి ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాజేంద్రనగర్ లో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని, న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడితే పోలీసుల చేత దాడులు చేయిస్తున్నాయని, వెంటనే తెలంగాణ ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. రాజేంద్రనగర్ బస్ డిపో ముందు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉండండి, 2-3 ప్లస్ ఎంఆర్పీఎస్ వాళ్ళు మాట్లాడాల్సిందిగా కోరుతాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. నిలబడుతూ వస్తున్న మీ సోదరుడిగా ప్రతి విషయంలో కొంత అవగాహనతో అర్థం చేసుకుంటూ మీ దగ్గరికి వచ్చాను. ఈ 38వ రోజు జరిగిన సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను మీరు పోరాటం మొదలుపెట్టిన రోజే మీరు హెచ్చరికలు గురయ్యారు. సమ్మె అంటేనే డిస్మిస్ అనే పద్ధతిలో మీరు ఆయన మాటలను ఖాతరు చేయకుండా సమ్మెలో పాల్గొంటే సెల్ఫ్ డిస్మిస్ అనే పేరుతో ఇక మీకు ఉద్యోగాల్లో చేరే అర్హత లేదని ప్రకటించారు. ఆ రోజు మొదలైన హెచ్చరికలు రిపోర్ట్ల మీద ఇప్పటికే మొట్టికాయలు వేసినా కూడా ఆయనకు ఏమాత్రం చీమునెత్తురు లేకుండా న్యాయ వ్యవస్థను అగౌరవపరిచే విధంగా ఆయన కామెంట్ చేయడం అనేది భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ ఆగ్రహానికి కూడా గురయ్యే రోజు కేసీఆర్ ప్రభుత్వానికి రాబోతుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ ఆస్తులు అమ్ముకోవాలనే ఒక దుర్బుద్ధి నుంచి, సమ్మెను విచ్ఛిన్నం చేస్తాననే ఒక అహంకారం నుంచి వెంటనే వెనుకకు తగ్గి బేషరతుగా న్యాయ వ్యవస్థ ఆర్టీసీ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కార్మిక వర్గం ఏకతాటి మీద నిలబడి సమ్మె మొదలై 38వ రోజుకు చేరిన సందర్భంగా కార్మిక వర్గానికి సంపూర్ణ మద్దతు సమాజం నుంచి వచ్చిందని, కార్మిక వర్గాన్ని దెబ్బతీయాలనుకున్న కేసీఆరే ప్రతిరోజు ఒంటరివాడైపోతున్నాడనే విషయాన్ని ఇప్పటికైనా కేసీఆర్ గమనించకపోతే కేసీఆర్ ప్రభుత్వ పతనం ఎంతో దూరంలో లేదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. నేను ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నది కేవలం వాళ్ళ భవిష్యత్తు గురించే కాదు, కోట్లాది మంది పేద ప్రజల ప్రయాణానికి సంబంధించిన ఆర్టీసీని కాపాడుకునే లక్ష్యంలో వాళ్ళు పోరాటం చేస్తున్నారు.
ఆ పోరాటంలో భాగంగానే 26 అంశాలు ప్రభుత్వం ముందు పెట్టిన ప్రధాన అంశమైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశమే ఆర్టీసీని కాపాడుకోవడానికి, వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందనే విషయం గ్రహించి వాళ్ళు ప్రధాన డిమాండ్లు పెట్టారు. కానీ నారాయణపేట జిల్లాలో ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు ఆర్టీసీ కార్మికులు. ఈ సందర్భంగా పోలీసులకు కార్మికులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. నిర్లక్ష్య వైఖరి స్పందించాలి. ఆర్టీసీ పట్ల ఎమ్మెల్యే గారు స్పందించాలి. ఆర్టీసీ పట్ల ఎమ్మెల్యే గారు స్పందించాలి. ఆర్టీసీ పట్ల ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి కాపాడుకుందాం. ఆర్టీసీ సంస్థను కాపాడుకుందాం. ఆర్టీసీ ఆస్తులను కాపాడుకుందాం. ఆర్టీసీ సంస్థ. టీడీపీ పాలక మండలి సభ్యులుగా నియమించబడ్డ మారంశెట్టి రాములు గుప్తాకు ఆత్మీయ అభినందన సభ హుస్నాబాద్లోని విఎల్ రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరయ్యారు. బంజారాహిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్యను హతమార్చాడు భర్త. మృతురాలికి 3 ఆడపిల్లలు ఉన్నారని తెలిపారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బంజారాహిల్స్ పోలీసులు. మీ వయసు ఎంత? అంటే 50 నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర పాఠశాలలో అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రజితా యాదవ్, రైసస మండల్ కోఆర్డినేటర్ బుద్దే రాజేశ్వర్, కుర్నాపల్లి ఎంపీటీసీ రామ్రెడ్డి, విజయసాయి విద్యా సంస్థల ప్రిన్సిపల్ కృష్ణమోహన్, గురుకుల పాఠశాల ప్రత్యేక అధికారి బాలగంగాధర్లు పాల్గొని పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. రజితా యాదవ్ మాట్లాడుతూ పుస్తక పఠనం విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. పుస్తకం ఒక మిత్రుడితో సమానమన్నారు. బుద్దే రాజేశ్వర్ మాట్లాడుతూ పాఠ్యాంశ పుస్తకాలే కాకుండా గ్రంథాలయ పుస్తకాలు కూడా విద్యార్థుల అభివృద్ధికి బాటలు వేస్తాయని తెలిపారు. మహానుభావులు వివేకానందులు లాంటి వాళ్ళు కూడా గ్రంథాలయంలో వెళ్లి మేధస్సును సంపాదించుకున్నారని కొనియాడారు. అందుకని ప్రతి విద్యార్థి గ్రంథాలయంలో వెళ్లి విధిగా చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలకులు బి బాలరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. आगे बढ़ेगा तलवार चल commemorated birth anniversary of Maulana Abul Kalam Azad, the first education minister after independent India, and who served from 15th August 1947 to until 2nd February
1958. So National Education Day of India celebration on 11 November from 2008. So in our India. So Maulana ji. అకామిడేషన్ అన్నింటినీ కూడా మనం ఎన్నో సంవత్సరాల కింద స్టార్ట్ అయిన వేరే సొసైటీలలో చూసుకుంటే ఇప్పటికి కూడా లేదు. మరి అదే ఈ రోజు జ్యోతిబా పూలే సొసైటీలలో 119 గురుకులాలకు లైబ్రరీను బుక్స్ ప్లస్ ఫెసిలిటీ అన్ని కల్పించడం మనమందరం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. మరి మీరు ఆల్రెడీ ఒక మెట్టు ముందే ఎక్కారు. ఎందుకు ఈ జ్యోతిబా పూలేలో సీట్ రావాలంటే మీరందరూ కూడా ఎంట్రన్స్ రాసి మంచి మెరిట్ తోనే వచ్చారు. మరి ఈ సంవత్సరం స్టార్ట్ అయిన కొత్త విద్యార్థులను చూసుకుంటే బోధన్లోని విజయసాయి డిగ్రీ కాలేజ్ ప్రిన్సెస్ లో మనము ఈ పాఠశాల నిర్వహించుకుంటున్నాం. మరి త్వరలోనే మన పాఠశాల పక్క బిల్డింగ్ తో మన దగ్గర స్టార్ట్ చేసుకుందామని దానికి ఎమ్మెల్యే గారి కృషి మరి మా ప్రజాప్రతినిధుల కృషి గవర్నమెంట్ తరఫున వారికి విన్నవించి దానికోసం కృషి చేస్తామని కోరుకుంటున్నాం. మరి అదే విధంగా ఏదైతే చాలా సార్లు చూసాం మరి మీకు రేపు తెల్లారేదన్న ప్రోగ్రామ్ ఉందంటే మీ పీఈటీ సారు నలుగురు పిల్లలు పట్టుకొని లైబ్రరీకి వచ్చి అక్కడ వాళ్ళకి కావాల్సిన బుక్స్ తీసుకొని మరి మిమ్మల్ని తీసుకొని రిటర్న్ వెళ్ళేవారు. మరి అక్కడ లైబ్రరీలో కూడా లైబ్రరీ ప్రిన్సిపాల్ జరుపుకుంటే మీరందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి దాంట్లో మీరు కూడా ప్రైజ్ గెలుచుకోవడం చాలా సంతోషం. ఏదైతే మరి ఈ గ్రంథాలయాలేవి విజ్ఞాన భాండాగారాలు మరి అలాంటి గ్రంథ పఠనం అనేది మనం మన జీవితంలో అలవాటు చేసుకుంటే ఎంతో ఉన్నత శిఖరాలకు మనం అధిరోహించవచ్చు. ఏదైతే మరి మనం వివేకానంద జీవిత చరిత్ర చదువుకుంటే మరి వివేకానంద లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఒక మంచి పుస్తకాన్ని చూస్తాడు. మరి తన పుస్తకాన్ని కొనలేని స్తోమత ఉంటే రోజు ఒక అటాన అక్కడ పెట్టేసి దాన్ని రెండుకి తీసుకొని 1 అవర్ చదువుకొని మరి ఆ విధంగా తను బుక్ కంప్లీట్ చేస్తాడు. మరి మనం ఈ రోజు ఎంతో ఉన్నత శిఖరాల్లో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు చూస్తే వాళ్ళందరూ కూడా మంచి గ్రంథ పఠనంతో వాళ్ళు పైకి రావడం జరిగింది. మరి ఏదైతే మీరు విద్యార్థులు టెక్స్ట్ బుక్స్ మాత్రమే కాకుండా మీ యొక్క సృజనాత్మకతను ఇంకా అభివృద్ధి చేస్తారు. మౌలానా అబ్దుల్ కలాం జయంతి వేడుకలను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బస్తాపూర్లోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల మైనార్టీ సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ మొహమ్మద్ ఫరీదుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరై అబ్దుల్ కలాం ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరించారు. మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బహుమతులు ప్రదానం చేశారు. ఉత్తమ బోధన కొనసాగిస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యాంతం ఆకట్టుకున్నాయి. చాలా తక్కువ ఒకటే ఒక స్కూల్ తెలంగాణ. మరి ఇంత మంచి ఇంగ్లీష్ ఉన్నప్పుడు ప్రపంచంలో ఎక్కడన్నా రాణించగలుగుతాం మనం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తెచ్చిన ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అప్పట్లో ఉన్న సిస్టమ్ 70 సంవత్సరాలు కూడా చేశారు, కానీ పాలకులు మనకు అందించకపోయారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమం మనం అందరం కూడా అందిపుచ్చుకొని బాగుపడాలి. నా ఉద్దేశం కనీసం మన ఏరియా నుంచి ఒక ఐఏఎస్ లేడు, ఒక ఐపీఎస్ లేడు. నేను ఎక్కడ పోయినా మరి మీటింగ్లో పోయినా ఈ స్కూల్స్లో తప్పకుండా నేను ఐఏఎస్, ఐపీఎస్ అని నేను అందరినీ కూడా అడుగుతూ ఉంటాను. కనీసం నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే మన ఏరియా నుంచి, మన తాలూకా నుంచి ఒక్కరు కూడా పక్క నుంచి ఉన్నారు, కానీ మన దగ్గరికి వెళ్ళలేరు. మన దగ్గర పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు, కానీ బ్యూరోక్రాట్స్ లేరు. బ్యూరోక్రాట్స్ కావాలని నా ఆశ. మీరందరూ కూడా ముందు మేము చదువుకునేటప్పుడు మీరు దారిన పోవాలా, మీరు చదివితే చదువుతారు, ఇప్పుడు చదివితే ఇంజనీర్ చదువుతారని చెప్పేవాళ్ళు లేరు. చదువు చెప్పారు మంచిదే, కానీ దారులు చెప్పలేదు. ఇప్పుడు మీరు దారు చెప్పండి. నిజంగా కూడా మేము చెప్పలేదు. సార్ కూడా ఉన్నాడు, మాకు తెలుసు, ఇద్దరం ఒకటే స్కూల్ చదువుతాం. I hand over to this to Glory and Firdaus. Give a very warm good morning to one and all. Myself, I am Glory from 10th class. Let's go!
तर्जमा हमसे जो बेइंतहा मेहरबान। చిత్తూరు జిల్లా సత్యవేడు శ్రీ సిటీ పారిశ్రామిక వాడలోని ఆర్ఎన్ ఫోటో కోటింగ్ అనే పరిశ్రమలో కప్పులకు కలర్ కోటింగ్ చేసే సెక్షన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానిస్తున్నారు. దాదాపు 7 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అదే చెప్పలేదు అనుకున్నాను. ఇది మొత్తం కూడా వేరేదిన్నారు మళ్ళీ ఓకే నీ ఫోటోస్ ఇంత లాస్ దీన్ని ఎత్తుకొని నీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది వాళ్ళకి. మొత్తం కార్లు కెమికల్ సార్ కలుస్తున్నారు పోయిండాడు సార్ రవి తీసుకొని వస్తాను. అవును సార్ సరే సరే అందులో పెంగానే కదా అది కప్పుల కంపెనీ కెమికల్ ఎక్కువ చేస్తారు. సార్ మనం కరెక్టే చిరంజీవియా, మనం అనుకుంది కరెక్టే. అదే కన్ఫర్మ్ చేయడానికి మనం వెయిట్ చేసాం. అంటే పైన రాదు అది. మండల కేంద్రమైన పాపన్నపేటలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. పాపన్నపేట గ్రామ శివారులోని దోసనకుంట చెరువులో కొందరు జేసీబీ సహాయంతో అక్రమ తవ్వకాలను చేపడుతున్నారు. ఇదంతా ఎక్కడో మారుమూల గ్రామంలో కాకుండా మండల కేంద్రంలోనే జరుగుతుండడం గమనార్హం. దీంతో అటుగా వెళ్తున్న పశువుల కాపర్లు పశువులు దానిలో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. నిబంధనలను పాతరేసి అక్రమంగా మట్టిని తరలిస్తున్న అరికట్టాల్సిన మైనింగ్ రెవెన్యూ అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహిస్తుందని పై స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నీకు ఫోన్ చేసిండా? ఇంట్లో కాంపిటీషన్కి ఉంది. అది కాదు, ఆయన బండి నడుస్తుంది. ఇంకా బండి రెండు బండ్లు వాళ్ళు రాస్తాయి, పిల్లలు వస్తారు దబున అందరు వస్తారు. ఎట్లా ఇంత పొక్కలు తీస్తే ఆయన చచ్చిపోవాలి. వాడి వచ్చి మీరు వస్తారు, వాళ్ళకు వాళ్ళు రారు. పర్మిషన్ ఇచ్చిరో వాళ్ళకి ఏం పర్మిషన్ ఇచ్చినా ఇంతగానో పొక్కలు తడవద్దు. ఆడికి వెళ్ళి ఇందాక మొత్తమా తీసుడు ఇంకా వస్తారు, వాళ్ళు బలరాలు కూడా వస్తారు. ఇంకా తనపై నమ్మకంతో మళ్లీ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు కృతజ్ఞతలు తెలిపారు చైర్మన్ మర్రి యాదవరెడ్డి. కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ 2016 అక్టోబర్ 10న మొదటిసారి కూడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తాను గత 10 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి 3 ఏళ్లలో చేసి చూపారు అన్నారు. గవర్నమెంట్ ల్యాండ్ను పార్కు డెవలప్మెంట్ కోసం మాకు అలాట్ చేయడం జరిగింది. అది కూడా 5వ తారీఖునే ఫౌండేషన్ ఉండే, అది కూడా మళ్ళీ కేటీఆర్ గారి ప్రోగ్రాంలో దాని ఫౌండేషన్ వేసి అక్కడ ఒక 10,000 మొక్కలను, అక్కడ ఒక థీమ్ పార్క్ మియా వాక్ పార్కు, అదేవిధంగా ఆక్సిజన్ పార్కు
అంటే అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు విశ్రాంతి తీసుకోవడానికి కానీ పిల్లలకు కూడా అక్కడ ఈక్విప్మెంట్స్ కూడా జిమ్ కానీ మిగతా అవి క్యాంటీన్ అటు అలాంటివి కూడా ఏర్పాటు చేయబోతున్నాం. దాదాపు ఒక 4 కోట్ల నిధులతో కూడా అక్కడ ఆ పార్కును ఆక్సిజన్ పార్కును డెవలప్మెంట్ చేయాలనేది కూడా ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా విలీన గ్రామాల అభివృద్ధి కోసం కూడా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు విలీన గ్రామాల అభివృద్ధి కోసం కూడా అటు వర్ధనపేట నియోజకవర్గాన్ని కానీ గన్పూర్ నియోజకవర్గం కానీ పర్కాల నియోజకవర్గం కానీ విలీన గ్రామాలు కూడా పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా నిధులు కేటాయించాలని వారు సూచించిన మేరకు అవి కూడా టెండర్లు వర్ధనపేట నియోజకవర్గంలో గన్పూర్ నియోజకవర్గంలో అదేవిధంగా పర్కాల నియోజకవర్గంలో కూడా దాదాపు 20 కోట్ల నిధులతో కూడా ప్రథమ దశగా టెండర్లను కూడా పిలవడం జరిగింది. కొన్ని వర్క్స్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. అదే కాకుండా ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు హెచ్ఎండిఏ తరాలు ఏ విధంగా ల్యాండ్ బ్యాంక్ సమకూర్చుకున్నారో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం మాకు ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ మీద మేము ల్యాండ్ పూలింగ్ ద్వారా మినిమం ఒక 500 ఎకరాలను సేకరించాలని దాని మీద మేము వారి సూచనల మేరకు ఒక ప్రణాళిక ఈ 3 కలెక్టర్స్తోని కూడా పరిధిలో ఉన్న కలెక్టర్స్తోని అదేవిధంగా ఎమ్మెల్యేలతో కూడా వారి సహకారం తీసుకొని వెంటనే దానికి తగిన సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకొని అడిషనల్గా ల్యాండ్ పూలింగ్ ఎలా అనేది ఒక ప్రథమ ధ్యేయం. ఇప్పుడు మా ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యం ల్యాండ్ పూలింగ్. ఎందుకంటే మేము ఒక 1000 కోట్ల నిధులను కూడా ద్వారా సమీకరించాలనేది ఒక భారీ లక్ష్యం పెట్టుకున్నాం. మేము ఈ 1000 కోట్ల రూపాయల నిధులతోని టౌన్ అభివృద్ధి కానీ ఔటర్ రింగ్ రోడ్డు కూడా నిధులతోని పూర్తి చేయాలనేది మన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు వారు సూచించడం జరిగింది. ఆ దిశగా ఒక 1000 కోట్ల రూపాయల నిధులతో తయారు చేసుకునే విధంగా ప్లానింగ్ కూడా పక్కా ప్లానింగ్ చేసుకొని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఒక 1000 కోట్ల రూపాయలను సమకూర్చడానికి కూడా మేము ప్లానింగ్ చేస్తాము. ఈ విధంగా అనేక రకాలుగా అదేవిధంగా 1000 స్తంభాల గుడి చుట్టుపక్క ఉన్నటువంటి ల్యాండ్ను యాక్టివేషన్ చేసుకోవడానికి 20 కోట్ల రూపాయలను కూడా మేము ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్కు డిపాజిట్ చేయడం జరిగింది. ఇప్పటికే కొంత ల్యాండ్ను మేము యాక్వైర్ చేసుకొని ఆడొక మంచి ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి కూడా డెవలప్మెంట్ చేసి పార్కు అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిది. ఈ విధంగా కుడాను అభివృద్ధి పదంలో నడిపించడానికి మేము మా ఎమ్మెల్యేల సహకారం అధికారుల సహకారంతో వైస్ చైర్మన్లు కలెక్టర్ల సహకారంతో భవిష్యత్తులో హెచ్ఎండిఏకి ఏ విధంగా పేరుందో అదేవిధంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆదర్శంగా కూడాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము ఒక చిత్తశుద్ధితోని నీతి నిజాయితీతో ఒక కమిట్మెంట్తోని మేము ఒక కమిట్మెంటు అదేవిధంగా మంచి ప్రణాళికతోనే ముందుకు వెళ్తాం అనేది కూడా దానికి మీ అందరి సహకారం ప్రెస్ మిత్రుల సహకారం కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు మా కుడాలు జరిగేటువంటి ఏ తప్పులు జరిగినా కూడా మీరు నిర్భయంగా మా దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే కుడా ద్వారానే మొత్తం పట్టణాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యాన్ని కూడా మేము పెట్టుకోవడం జరిగింది. ఎల్ఆర్ఎస్ కూడా 28,000 మంది ఎల్ఆర్ఎస్ అంటే దాదాపుగా 18,000 మంది అప్లికేషన్స్ పూర్తి చేయడం జరిగింది. ఇంకొక 2,000 అప్లికేషన్స్ కూడా వాళ్ళు పూర్తిగా డబ్బులు కట్టడం జరిగింది. అవి కూడా మన కేటీఆర్ గారు వాటిని కూడా పూర్తి చేయడం అని పర్మిషన్స్ ఇచ్చారు. అదేవిధంగా 10,000 కట్టి ఆగిపోయిన వాళ్ళు దాదాపుగా 7,000 మంది ఉన్నారు 10,000 కట్టి. అప్పుడు గవర్నమెంట్ విధించినటువంటి గడువు అయిపోయింది. కానీ మొన్న కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోయిన సందర్భంగా వెంటనే జీవో కూడా 10,000 కట్టి ఎవరైతే ఆగిపోయిందో మిగతా డబ్బులు కట్టకుండా అది ఇప్పుడు కట్టుకునేటువంటి అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా కోడమూరులో టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటన. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా. రాజేంద్రనగర్ ఆర్టీసీ కార్మికులకు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతు.
తెలంగాణ ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త. బంజారాహిల్స్ పిఎస్ పరిధిలో ఘటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. వార్తలు ముగించే ముందు మరోసారి ప్రేక్షకులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.